అండి. అధ్యక్ష, సదుపాయాల కమిటీ తొలి నివేదికని సభకు సమర్పిస్తున్నాను. ఈ కమిటీ సిఫార్సులు క్లుప్తంగా సభకు వివరించే ప్రయత్నం చేస్తాను. అధ్యక్ష, రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి సభ్యులకు, మాజీ సభ్యులకు అత్యవసరమైన కనీస సౌకర్యాల గురించి మాత్రమే కమిటీ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే బాగుంటుందని సభాపతిగా తమరు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా కమిటీ సభ్యులు వివిధ అంశాలను కూలంకషంగా చర్చించి ఈ క్రింది అంశాలని ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించడం జరిగింది. అధ్యక్ష, ఈ విషయాలపై పలు రాష్ట్రాల నుంచి శాసన వ్యవస్థ సచివాలయం సేకరించి క్రోడీకరించిన సమాచారాన్ని దృష్టిలో అధ్యయనం చేసిన మీదట మొదటగా మాజీ శాసనసభ్యులకి పింఛను, మాజీ శాసనసభ్యుల పింఛను మణిపూర్లో కనీసం నెలకు 70,000 రూపాయలు గాను, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్లో నెలకు కనీసం 60,000 గాను, హర్యానాలో, తెలంగాణలో 50,000 రూపాయలు గాను ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణలోకి తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు మాజీ శాసనసభ్యుల ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మాజీ సభ్యుల కనీస నెలసరి పింఛన్ని 30,000 నుంచి ప్రస్తుతానికి 50,000 గాను పెంచాలని, గరిష్ట నెలసరి పింఛన్ను 70,000కు పరిమితం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, అదేవిధంగా వైద్య సదుపాయాల విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుత మాజీ సభ్యులందరికీ అఖిల భారత సర్వీస్ అధికారులతో సరిసమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని కమిటీ సిఫార్సు చేస్తుంది. అధ్యక్ష, అదేవిధంగా జీతభత్యాల సవరణ గురించి సభ్యుల జీతభత్యాలు చివరిగా 2016లో అంటే 9 ఏళ్ల క్రితం సవరించడం జరిగింది. మారిన పరిస్థితులకి అనుగుణంగా తగు సమయంలో ప్రభుత్వం ఈ కమిటీని సంప్రదించి సభ్యుల వేతనాలను, భత్యాలను హేతుబద్ధం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. అధ్యక్ష, ఓకే ఓకే అండి, సభ్యులు వివరణ ఇచ్చారు. సదుపాయాల కమిటీ నివేదిక సభా సమక్షంలో ఉంది. ఈ నివేదికకు అనుకూలంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. నివేదిక ఆమోదించబడింది. దీన్ని గవర్నమెంట్కి పరిశీలన కోసం పంపిస్తామండి.